హాయ్ హలో నమస్తే. నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎవరి జన్మదినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. మరియు దేశంలోనే మొట్టమొదటిసారిగా గాజు వంతెన ఎక్కడ ఏర్పాటు చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. మరి వార్తలకు వెళ్తే ఎవరి జన్మదినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. చూసుకున్నట్లయితే మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సావిత్రిబాయి పూలే జయంతి. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి సంఘ సంస్కర్త అయినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జనవరి 3 తేదీన మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి. ప్రభుత్వ ఉత్తర్వులు మరి ఆమె ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సావిత్రిబాయి పూలే నేపథ్యం గురించి చూసుకున్నట్లయితే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి. మరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలని పలు కార్యక్రమాలు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మరి ఆమె పోరాటం స్ఫూర్తిదాయకం. లింగ వివక్ష, కుల అసమానతలపై సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనవరి 3 సావిత్రిబాయి జయంతిని పురస్కరించుకుని పూలే దంపతుల యొక్క సేవలను సీఎం స్మరించుకున్నారు. మహిళా విద్యకు ప్రాధాన్యత కల్పించి అణిచివేతకు గురి అయిన వర్గాలకు తప్పకుండా న్యాయం చేస్తామని ఈ విధంగా సీఎం ప్రకటించడం జరిగింది. జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతి నాడు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఏటా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొక అంశం క్రీడలకు సంబంధించిన అంశం. మరి ఖేల్ రత్న అవార్డును గెలుచుకున్న మను భాకర్, దొమ్మరాజ్ గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్ మరి తెలుగు వాళ్ళకు కూడా అవార్డు రావడం జరిగింది. అర్జున విజేతలుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దీప్తి మరియు జ్యోతి వీళ్ళు అర్జున అవార్డుకు ఎంపిక అవ్వడం జరిగింది. మరి తెలుగు అమ్మాయిలు జివంజ్ దీప్తి, జ్యోతి యువరాజ్రి అర్జున అవార్డు గెలుచుకున్నారు. క్రీడలు మరియు క్రీడా విభాగాల గురించి క్వశ్చన్ రావడం జరుగుతుంది. మరి మను భాకర్ చూసుకున్నట్లయితే షూటింగ్ మరియు దొమ్మరాజు గుకేష్ చెస్ ఇటీవల ప్రపంచ నెంబర్ 1 చెస్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. మరి హర్మన్ ప్రీత్ సింగ్ చూసుకున్నట్లయితే హాకీ చెందిన క్రీడాకారుడు, ప్రవీణ్ కుమార్ అథ్లెట్ విభాగానికి చెందిన క్రీడాకారుడు. మరి తెలుగు అమ్మాయిలకు కూడా అర్జున్ అవార్డు రావడం జరిగింది. ఇది తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. మరి తెలుగు వెలుగులు అని ఒక ఆర్టికల్ చూడవచ్చు. మరియు అర్జున విజేతలుగా దీప్తి మరి జ్యోతి ఇద్దరు అర్జున అవార్డు గెలవడం జరిగింది. మరి అర్జున అవార్డు గెలిచిన దీప్తి చూసుకున్నట్లయితే పారా అథ్లెటిక్, జ్యోతి చూసుకున్నట్లయితే రన్నింగ్ విభాగానికి చెందిన అథ్లెటిక్ క్రీడాకారిణిగా మనం చూడాలి. క్రీడా విభాగాలు చూసుకున్నట్లయితే మను భాకర్ షూటింగ్, హర్యానాకు చెందిన క్రీడాకారిణి, దొమ్మరాజు గుకేష్ చెస్ విభాగంలో తమిళనాడుకు చెందిన క్రీడాకారుడు, మరి హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ విభాగానికి చెందిన హాకీ క్రీడకు చెందిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్ ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారుడుగా మనం చూడవచ్చు. మరొక అంశం వార్తల్లోని కేరళ, బీహార్ గవర్నర్ల ప్రమాణం. కేరళ గవర్నర్గా రాజేందర్ విశ్వనాథ్ అర్లేకర్, బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆయా రాష్ట్రాల్లో గురువారం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మరియు గతంలో కేరళ గవర్నర్గా పనిచేసిన ఖాన్ను బీహార్ గవర్నర్ పనిచేసిన అర్లేకర్ కేరళకు మారనట్లు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించడం జరిగింది. ఇక్కడ గవర్నర్లు రాష్ట్రాలు విభాగాలకు చెందిన ప్రశ్నలు రావడం జరుగుతుంది. మరియు కేరళ గవర్నర్గా రాజేందర్ విశ్వనాథ్ అర్లేకర్ మరియు బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ వీటిని గుర్తుంచుకోవాలి. మరొక అంశం అమల్లోకి భారతీయ న్యాయ సంహిత. మరి భారతీయ న్యాయ సంహితలో భాగంగా 2023 భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023 భారతీయ సాక్ష్య అధినియం 2023 అనే 3 కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని మీద బిట్టు పడే అవకాశం ఉంది. జూలై 1, 2024 నుంచి అమలులోకి వచ్చింది. మరొక అంశం కరెంట్ అఫైర్స్లో భాగంగా జీకే పరంగా ఉపయోగపడుతుంది. భారత రాష్ట్రపతి గురించి రాజ్యాంగ వివరణలో ఎక్కడ ఉంది అనేది భారత రాష్ట్రపతి గురించి ఖచ్చితంగా
క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే 5వ భాగం ఆర్టికల్ 52 నుంచి 62 ఆర్టికల్స్ భారత రాష్ట్రపతి గురించి వివరించడం జరుగుతుంది. మరొక అంశం మన్మోహన్ సింగ్ స్మారక నిర్మాణ స్థలం ఎంపిక కసరత్తు ప్రారంభం. మరి దివంగత నేత మాజీ ప్రధానమంత్రి 13వ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ స్మారకాన్ని నిర్మించేందుకు అనువైన స్థలం ఎంపిక కసరత్తు కేంద్రం ప్రారంభించింది. మరి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన్మోహన్ సింగ్ గురించి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. మరి మాజీ ఆర్బీఐ గవర్నర్, ఈయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మరి మన్మోహన్ సింగ్ ఆర్థిక విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సంస్కరణలు చేపట్టిన దివంగత నేత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా మరియు 1987లోనే పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందిన మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26, 2024న దివంగతులు అయ్యారు. మరొక అంశం సకల హంగులతో విశాఖ క్రూజ్ టర్మినల్. మరి నౌకా ఆకారంలో విశాఖ ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మినల్ అని మనం చూడవచ్చు. విశాఖ అంతర్జాతీయ పర్యాటక యవనికపై నిలిపే క్రూజ్ టర్మినల్ పూర్తి హంగులతో సిద్ధమైంది. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మినల్ విఐసిటిగా పిలిచే విశాఖ ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మినల్ దీన్ని 96.05 కోట్లతో కేంద్ర పర్యాటక శాఖ, విశాఖ పోర్ట్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్మించాయి. దీన్ని నౌకా ఆకారంలో 2000 మందిని తీసుకెళ్లగల సామర్థ్యం గల క్రూజ్ నిలిపేందుకు వీలుగా సిద్ధం చేశారు. కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ సేవా కౌంటర్లు, రిటైర్మెంట్ అవుట్లెట్లను డిప్తనికి గాను విఐసిటిగా పిలువబడే విశాఖ ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మినల్ 2023 సెప్టెంబర్లో దీన్ని లాంఛనంగా ప్రారంభించగా 2024 ఏప్రిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ క్రూజ్ అయినటువంటి మరొక అంశం కరెంట్ అఫైర్స్లో భాగంగా జాతీయ భద్రతా సలహాదారుడు ఎన్ఎస్ఏగా అజిత్ దోవల్ను కేంద్రం తిరిగి నియమించుకుంది. ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియాగా అజిత్ దోవల్ను కేంద్రం ఇటీవల మరోసారి తిరిగి నియమించుకోవడం జరిగింది. మరొక అంశం కరెంట్ అఫైర్స్లో భాగంగా భారతదేశంలో మొదటి యునెస్కో సాహిత్య నగరంగా కోజికోడ్ అవతరించింది. మరి కేరళలోని కోజికోడ్ నగరం భారతదేశంలోనే మొదటి యునెస్కో సాహిత్య నగరంగా నిలవడం జరిగింది. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, మొట్టమొదటి అంశం కాబట్టి యునెస్కో గుర్తించిన సాహిత్య నగరంగా ఏది అంటే కోజికోడ్గా మనం గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల వారణాసిలో 30,000కు పైగా స్వయం సహాయక బృందాలకు కృషి సఖిలు సర్టిఫికెట్గా ప్రదానం చేశారు. కృషి సఖి కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ అనేది ప్రతిష్టాత్మక లఖ్పతి దీదీ కార్యక్రమంలో భాగం. ఇది 3 కోట్ల లఖ్పతి దీదీలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఎక్కడ ప్రారంభించారు, పథకం యొక్క లక్ష్యం ఏమిటి, పథకం యొక్క ఉద్దేశం ఏమిటి అనేది గుర్తుంచుకోవాలి. మరి ఈ పథకం స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించేందుకు ఈ పథకం 2023 డిసెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. లఖ్పతి దీదీ పథకం గుర్తుంచుకోవాలి. మరొక అంశం కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 2024 డిసెంబర్ 30న సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-16ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా స్వెడెక్స్ అనే జంట ఉపగ్రహాలు నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. వీటిని ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడమే భారత లక్ష్యం. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేసే సామర్థ్యం ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఉండగా భారత్ కూడా దాని ఘనత సాధించడం జరిగింది. మరి ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ ఉపగ్రహం ఏంటిది, ఉపగ్రహం ఎప్పుడు లాంచ్ చేశారు, ఉపగ్రహం యొక్క లక్ష్యం ఏమిటి, మరి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతిక ప్రదర్శించడం అంటే 2 ఉపగ్రహాల మధ్య
అనుసంధానం చేయడం. మరొక అంశం, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 100వ సంవత్సరంలో జార్జియా రాష్ట్రంలో స్ప్లెయింగ్ నగరంలో 2024 డిసెంబర్ 29న మరణించడం జరిగింది. కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పనిచేసి 1977-81 మధ్య పదవి కాలంలో ఉన్నారు. ఈయన 2002లో నోబెల్ శాంతి బహుమతి పురస్కారం దక్కించుకున్నారు. కార్టర్ 1924 అక్టోబర్ 1న జన్మించడం జరిగింది. మరి నోబెల్ శాంతి పురస్కారం గ్రహించారు. మరొక అంశం, ముఖ్యమైన అంశం, దేశంలోనే మొట్టమొదటిసారిగా సముద్ర మధ్యలో ఏర్పాటు చేసిన గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ 2024 డిసెంబర్ 30న ప్రారంభించారు. కన్యాకుమారిలోని బంగాళాఖాతంపై దీన్ని వివేకానంద స్మారక మండలం తిరువల్వల్లూర్ విగ్రహాన్ని కలిపేలా 77 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పుతో 37 కోట్ల వ్యయంతో ఈ గాజు వంతెనను నిర్మించారు. 2020 జనవరి 1 అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కరుణానిధి తిరువల్వల్ విగ్రహాన్ని ప్రారంభించారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం, దేశంలోనే మొట్టమొదటి సముద్ర మధ్యలో నిర్మించిన గాజు వంతెన ఏది, ఏ రాష్ట్రంలో ఉంది అని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తమిళనాడు రాష్ట్రంలో. మరొక అంశం, ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియన్ 2024 డిసెంబర్ 30న బాధ్యతలు స్వీకరించారు. మరి గుర్తుంచుకోవాలి, ఇక్కడ నేషనల్ హ్యూమన్స్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా సుబ్రమణియన్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈయన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అని మనం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ రంగనాథన్ మిశ్రా. మరి ఈయన సుబ్రమణియన్ 9వ మానవ హక్కుల కమిషన్గా గుర్తుంచుకోవాలి. మరి ఈయన మానవ హక్కుల కమిషన్గా 2024 డిసెంబర్ 30న బాధ్యతలు చేపట్టారు. ఈ నేటి కరెంట్ అఫైర్స్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ.